వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజపర్ణిక. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లో తదుపరి భాగానికి వెళ్ళిపోదామా? కోడల కోడల కొడుకు పెళ్ళామా పార్ట్ 5. బిల్ మీ అక్కతో కట్టిస్తా చూడు అని అల్లరిగా అంది రాధ, వాళ్ళతో ఉన్న స్వీటీని మర్చిపోయి. కష్టం అత్త, ఆల్రెడీ చిన్నమామను చూసి బిల్ మా తమ్ముడే కడతాడు అని చెప్పేసింది అమ్మ అంది స్వీటీ. అయితే నువ్వు కూడా మా పార్టీనేనా? సంబరంగా అడిగింది రాధ. నేను ఎప్పుడు మామ పార్టీనే, మా అమ్మని బుక్ చేయడానికి నవ్వుతూ చేతిని అడ్డు పెట్టుకుని అంది. ఏయ్ దొంగ అంటూ స్వీటీ 2 బుగ్గల మీద ముద్దు పెట్టేసి నేను చెప్పినట్టు చెయ్యి అని తన చెప్పింది. ఇద్దరు డన్ అని బటన్ వేలు పైకెత్తి చూపించారు. ఆ హోటల్కి వాష్రూమ్స్ బ్యాక్ సైడ్ ఉంటాయని ముందే తెలుసు రాధకి. స్వీటీని తీసుకుని అటు వెళ్తూ బేరర్ని పిలిచి వాళ్ళ బిల్ అక్కడ ఉన్న వాళ్ళని అడగమని చెప్పింది కావాలనే. బేరర్ ఓకే మేడం అని చెప్పగానే, మేం అడగమని చెప్పినట్టు చెప్పొద్దు, తను మా వదిన ఎప్పుడు మాతోనే బిల్ కట్టిస్తుంది, కానీ ఇవాళ ఎలా అయినా తనతోనే బిల్ కట్టిస్తా అని బెట్ కట్టాను. ఇవాళ తను బిల్ కడితే నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా బిల్ తనే కట్టాలని లాక్ చేశాను. మీరు ఎలా అయినా తనతో బిల్ కట్టించాలి. మా వదిన ఎలాగో మీకు టిప్ ఇవ్వదు, అందుకే నేను ముందే ఇస్తున్నాను అని 200 రూపాయల కాగితం ఆ బేరర్ చేతిలో పెట్టి స్వీటీని తీసుకుని బ్యాక్ సైడ్కి వెళ్ళింది రాధ. వెనకే నవ్వుతూ ఫాలో అయ్యాడు కృష్ణ. బేరర్ అన్నట్టుగానే బిల్లులు తీసుకెళ్ళి రాధ ముందు పెట్టాడు. మా తమ్ముడు వస్తాడు, వచ్చాక పే చేస్తాం అని కూల్గా ఫింగర్ బౌల్లో చేతులు కడుక్కుంటూ చెప్పింది అఖిల. ఆ బేరర్ అనుమానంగా వాళ్ళ వంక చూడటం చూసి, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఆల్రెడీ చూసావుగా మా తమ్ముడిని, అయినా నమ్మకం లేదా? కాస్త కోపంగా అడిగింది. అలా అరవకండి మేడం, జనరల్గా తమ్ముడితో అన్నయ్యతో ఇలా పుట్టింటి వాళ్ళతో బయటకు వచ్చిన లేడీస్ వాళ్ళ భర్తల జేబులు ఖాళీ చేస్తారు, కానీ మీలా మా తమ్ముడు వస్తాడు అని చెప్పరు కదా. మా ఆవిడ కూడా వాళ్ళ తమ్ముడి కోసం ఎప్పుడు నా జేబునే ఖాళీ చేస్తుంది, అందుకే మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు కాస్త ఉబ్బేస్తూ. ఆ మాటలకి పొంగిపోయిన అఖిల, మా పుట్టింటి వాళ్ళు ఒకరి మీద ఆధారపడి ఉండరు అని గొప్పగా చెప్పింది. అవును నిజమే, నువ్వు అస్సలు ఎవరి మీద ఆధారపడి ఉండవు మనసులోనే అనుకున్నాడు ఈశ్వర్. కానీ రాధ వాళ్ళు ఇంకా రాకపోవడంతో ఎక్కడో తేడా కొడుతుంది ఆయనకు. పైగా రాధని చూశాక ఆయనకు గట్టిగా నమ్మకం కుదిరేసింది ఏదో ప్లాన్ చేస్తుందని. మేడం నిజమే, కానీ మీ తమ్ముడు అతనితో పాటు ఒక అమ్మాయి ఇంకా ఒక చిన్న పాప అలా బ్యాక్ సైడ్కి వెళ్ళారు. అటు నుంచి బయటకు వెళ్ళటానికి కూడా రూట్ ఉంది. మా ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయిగా మేడం అని నసిగాడు ఆ బేరర్ అక్కడి నుంచి కదలకుండా. అంటే ఏంటి, వాళ్ళు అటు నుంచి అటే వెళ్ళిపోతారనా? మా తమ్ముడు అలా ఎప్పటికీ చేయడు గొప్పగా చెప్పింది పౌరుషంగా. అఖిల, గొడవ ఎందుకు, ఈసారికి మనం కట్టేద్దాంలే అన్నాడు ఈశ్వర్. అప్పటికే రాధ కావాలని ప్లాన్ చేసిందని అర్థం చేసుకుని. మీరు ఊరుకోండి, మనం ఎందుకు కట్టాలి? ఒకసారి తమ్ముడికి ఫోన్ చేయండి, అయినా వాడితో వచ్చి మీరు బిల్లు కడితే ఇంకేమన్నా ఉందా? మా అమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుంది. అదేదో వాళ్ళు బిల్లు కట్టడం మహాపాపం అన్నట్టు మాట్లాడింది. ఆయన సైలెంట్ అయిపోయి ఫోన్ చేశారు కృష్ణకి. కానీ కృష్ణ అప్పటికే ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేయడంతో కాల్ కనెక్ట్ అవ్వలేదు. అదే చెప్పాడు అఖిలకి. మరోసారి ప్రయత్నించండి, లేదా ఆ పిల్లకి ఫోన్ చేయండి అంది విసుగ్గా అఖిల. ఈవిడ మహా జిడ్డులా ఉందే, అందుకే ఇలా ప్లాన్ చేసినట్టు ఉంది ఆ మేడం అని అనుకోకుండా ఉండలేకపోయాడు బేరర్. ఫోన్ కనెక్ట్ అవ్వలేదు అని ఈశ్వర్ చెప్పడంతో అనుమానంగా చూశాడు బేరర్. ఆ చూపులు తట్టుకోలేక, ఒకసారి మీరు బయటకు వెళ్ళి చూడండి, వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు అంది కాస్త కోపంగా. అఖిల, సీన్ చేయకు, అందరూ మనల్ని చూస్తున్నారు. భార్యని కసిరి బిల్ అమౌంట్ చూసి తన పర్సు తీసి డబ్బు ఇవ్వబోయాడు. నేను చూసి వస్తాను, మీరు ఉండండి అంది అఖిల లేస్తూ. మేడం అలా కుదరదు మేడం, మీరు కూడా అని నసిగాడు బేరర్. ఉరిమి చూశాడు ఈశ్వర్ తన కోపాన్ని అదుపు చేసుకుంటూ. డబ్బుని ఇచ్చేసి విసురుగా బయటకు నడిచాడు. తడతలా మెరుస్తున్న నోట్లను చూసి ఇంకా చిల్లర వస్తుందేమో అని బేరర్ వైపు చూసింది. మేడం టిప్స్ అంటూ నిలబడిన వాడిని చూసి, ఆయన వెళ్ళిపోయాక నా దగ్గర ఏముంటాయి, మా తమ్ముడు కనిపిస్తే వాడిని అడుగు అని విసురుగా వెళ్ళిపోయింది అఖిల. బేరర్ నవ్వుకుంటూ అక్కడి నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళి రాధ వాళ్ళని చూసి సక్సెస్ అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు. రాధ స్వీటీ ఒకరికొకరు హైఫై ఇచ్చుకుని, అత్త ఇప్పుడు మన పెర్ఫార్మెన్స్ చూపించాలి పదా అంది హుషారుగా స్వీటీ. నువ్వు బంగారమే అంటూ స్వీటీ 2 బుగ్గల మీద ముద్దు పెట్టి ఎత్తుకున్నాడు కృష్ణ. వాళ్ళతో కలిసి బయటకు నడిచింది రాధ. బయటకు వెళ్ళి
లాన్లో తిరుగుతున్న భర్తని చూడగానే కాస్త వెయిట్ చేస్తే ఏం పోయింది, మీరెందుకు బిల్ కట్టారు అంది కాస్త గట్టిగా. అరవకు, ఆ అమ్మాయి వచ్చే వరకు మనం అలానే కూర్చుంటే మీ తమ్ముడిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుందా? అయినా కొంచెం కూడా ఆలోచించవే, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? ఒకసారి బిల్ కడితే ఏమవుతుంది? అయినా వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో నీకు తెలుసుగా, మీ అమ్మ వాడి దగ్గర శాలరీ మొత్తం తీసేసుకుంటుంది అని. ఆ అమ్మాయి ముందు వాడిని చీప్ చేయడం కాకపోతే ఇప్పుడు వాడిని బిల్ కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? కసిరాడు ఈశ్వర్. అంటే డబ్బు లేకుండానే వాడు రెస్టారెంట్కి వచ్చారంటావా? రెట్టించింది అఖిల. అఖిల, మనకు పూర్తిగా తెలియనప్పుడు వాడి మీద డిపెండ్ అవ్వటం మంచిది కాదు అంటున్నా. అయినా మనం ఒక్కళ్ళమే కదా వచ్చింది, మన బిల్ మనమే కట్టుకోవటానికి వచ్చాం. ఇప్పుడు కట్టాం కదా, ఎందుకు ఈ తలనొప్పి? ఎక్స్ట్రాగా వాళ్ళకి బిల్ కట్టాము అంతే కదా. ఇద్దరు మనుషులకు బిల్ కట్టే సిచ్యువేషన్లో కూడా మనం లేమా? భారీ అహం మీద కొట్టాడు ఈశ్వర్ ఇంకా వాదించే ఓపిక లేక. ఎందుకు లేదు? మన స్టేటస్ గురించి, మన బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మీకు తెలియదా? ఏదో వాడు ఉండగా మీరు కట్టడం ఏం బాగుంటుందని అన్నాను అంతే అంది. అప్పుడే ఈశ్వర్ ఫోన్ రింగ్ అయింది. కృష్ణ కాల్ చేశాడు, బావా ఎక్కడా అని అడగడానికి. మ్యాటర్ తెలిసినా కావాలనే వాళ్ళ ప్లాన్ ప్రకారం నటిస్తూ. ఈశ్వర్ లిఫ్ట్ చేయగానే అదే అడిగాడు. బయట లాన్లో ఉన్నాం రారా అని అన్నాడు ఈశ్వర్. కృష్ణ బయటకు వస్తూనే అదేంటి బావా ఇక్కడ ఉన్నారు అని అడిగారు. మెయిన్ సరే కానీ మీరెక్కడికి వెళ్ళారు? వెనక ఉన్న రాధ దగ్గర నుంచి స్వీటీని తీసుకుని అడిగింది. అమ్మా మరే, నాకు అర్జెంటుగా చుచ్చుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. అత్త నన్ను అక్కడ తీసుకెళ్ళింది కానీ అక్కడెవరో అంకుల్స్ ఉన్నారు, అందుకే మళ్ళీ మా అమ్మని తీసుకుని వెళ్ళాం. నా పని అయ్యాక వస్తే మీరు కనిపించలేదు. అప్పుడు నాకు చాలా భయం వేసింది తెలుసా అని నిజంగా భయపడినట్టు చెప్పింది. ఆ మాటలు నమ్మేసింది అఖిల. కూతురు అబద్ధం చెప్పదని గట్టి నమ్మకం మరి. ఏరా ఒక్క మాట చెప్పొచ్చు కదరా, మీ బావ మీకు ఫోన్ కూడా చేశాడు అంది అఖిల. బిల్ వాళ్ళే కట్టారు అన్నది ఇంకా మనసులో నుండి పోకపోవడంతో. అంత టైం పడుతుందని నేను కలగన్నానా, లేక మీది అప్పుడే అయిపోతుందని నేను అనుకున్నానా? అక్కడ సిగ్నల్స్ లేవనుకుంటా, అందుకే నా ఫోన్ కలవలేదు. సరే మీరు వెళ్ళండి, నేను రాదని డ్రాప్ చేసి వస్తాను అన్నాడు కృష్ణ నార్మల్గా. కృష్ణ మాటలు నిజమే అనుకుని త్వరగా ఇంటికి వచ్చేరా, అమ్మతో మాట్లాడదాం ఇవాళే. సరే అక్క అన్నాడు కృష్ణ. రాధ వాళ్ళకి బై చెప్పి స్వీటీ బాయ్ అంది. బై చిన్నత్త అని ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది స్వీటీ. అన్నయ్య బాయ్ అని ఈశ్వర్కి చెప్పింది. గుడ్ జాబ్ అని చిన్నగా గొడిగాడు ఈశ్వర్ అఖిల చూడకుండా. చివరికి అఖిలకు బాయ్ చెప్పి కృష్ణ బండి ఎక్కింది రాధ. రుసరుసలాడుతూనే భర్త బైక్ ఎక్కింది అఖిల. ఈశ్వర్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. భార్యకి అత్తకి తగ్గ కోడలు ఆ ఇంటికి రాబోతుందని మనసులోనే అనుకుంటూ. ఇవాళ అప్డేట్ ఇంతటితో ముగిసిపోయింది. తదుపరి అప్డేట్ కోసం వేచి ఉండాలి. అంతవరకు ఈ అప్డేట్కి మీ రెస్పాండ్ ఏంటో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.